సునాద స్వరము నవంబర్ 30. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. కీర్తనలు 55:22. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో భారములు ఉంటాయి. మన పాప భారము, మనం చేసిన పొరపాట్లు, మన నిందలు, అవమానాలు కావచ్చు, మన వ్యసనాల భారము కావచ్చు, కుటుంబ భారము, పిల్లలు, చదువులు, ఉద్యోగ బాధ్యతలు, పరిచర్య భారం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యంలో ఉండే భారములు, ఎన్నో విషయాలతో అలసిపోతుంటాం. కొన్నిసార్లు ఇంకా నేను ఈ భారమును మోయలేను అనుకుంటూ ప్రభు దగ్గర మొరపెడుతుంటాం. అందుకే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనునని ప్రభు చెప్తున్నాడు. మరి మనకున్న భారం ఏదైనా కూడా అది మనము దేవుని పైన మోపినప్పుడు ఆయనే మనల్ని ఆదుకునే ప్రభు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయనని వాగ్దానం చేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు కూడా మనం ఆయనను ఆశ్రయించినప్పుడు మనల్ని కదలకుండా స్థిరముగా కాపాడి రక్షిస్తాడు. మత్తయి సువార్త 11:28 యేసు ప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని చెప్పాడు. మరి మనకున్న ప్రతి భారమును, ప్రయాసమును మనం యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయనే మనకు విశ్రాంతిని కలగచేస్తాడు. సమస్త జనులకు ఆయన ఈ మాట చెప్తున్నాడు, అందరూ నా యుద్ధకు రండి, నేను విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోక పాప భారమును, ప్రతి ఒక్క శాపమును, మరి నిందలను, అవమానమును, మన కన్నీరు, దుఃఖము, సమస్త భారాన్ని ఆయనే మోసుకొని వెళ్ళాడు. ఆయన సిలువలో మనకు విడుదల కలగచేశాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితి అయినా మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు అన్ని విషయాల్లో విడుదల పొందుకుంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి భారమైన, ఎటువంటి ప్రయాసమైన ప్రభు దగ్గరికి తీసుకొని వద్దాం. ఆయనే మనల్ని ఆదుకుంటాడు. మనకున్న ప్రతి పరిస్థితి నుండి మనకు విశ్రాంతిని కలగచేసే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని కదలకుండా స్థిరపరుస్తాడు. కాబట్టి ఎటువంటి భారమున్నా, ప్రయాసమున్నా ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి ఆయన ఇచ్చే విశ్రాంతిని మనందరం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. దేవా, ఎవరికైతే ఏ భారములు, ఏ ప్రయాసం ఉన్నాయో ప్రభువా, అందరూ కూడా మీ దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మీ విశ్రాంతిని కలగచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.